కాకతీయ యూనివర్సిటీలో 3 ఏళ్ల నుంచి అవినీతి అక్రమాలు పెరిగిపోతున్నాయని ఆకుట్ సభ్యులు విద్యార్థి నేతలు తెలిపారు. యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని క్యాంపస్ ఆకుట్ ప్రధాన కార్యదర్శి రాంబాబు అన్నారు. పీహెచ్డీ అడ్మిషన్లలో ప్రతిష్ట మసకబారుతుందన్నారు. ఈ అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణ ఆదేశించడం స్వాగతిస్తున్నామన్నారు. విధుల్లో ఉన్న వైస్ ఛాన్సలర్ టి రమేష్ నియమించిన సిబ్బందిని బాధ్యతల్లోంచి తప్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ఛాన్సలర్ పైన విజిలెన్స్ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఒక విద్యా కుసుమంగా విరాజిల్లినటువంటి కాకతీయ యూనివర్సిటీ పైన ఇప్పటికే అటు విద్యార్థులు ఇటు అధ్యాపకులంతా కూడా వైస్ ఛాన్సలర్ అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడంటూ గత కొద్ది రోజులుగా ప్రభుత్వానికి అటు గవర్నర్కు ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కంప్లైంట్లు ఇచ్చారు. ఇప్పుడు వాటిపైన విచారణకు ప్రభుత్వం ఆదేశించడంతో అయితే కొంత స్వాగతిస్తున్నారు. అయితే ఆ విచారణ పైన ఏమైనా అపోహలు ఉన్నాయా, విచారణ ఎలా జరగాలని కోరుకుంటున్నారు, అసలు కంప్లైంట్ చేసిన దాంట్లో ఎలాంటి విషయాలను పొందుపరచాలనే విషయాలను అడిగి తెలుసుకోవడానికి మనతో పాటు కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అక్కుట్ జనరల్ సెక్రటరీ ఉన్నారు. సార్ చెప్పండి, మీరు చేసిన కంప్లైంట్ ఏంటి? ఈరోజు ప్రభుత్వం విజిలెన్స్కి ఆదేశించింది. విజిలెన్స్ ఎంక్వైరీలో మీకు నిజంగా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? మేము గత 3 సంవత్సరాల నుంచి యూనివర్సిటీ టీచర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏవైతున్నాయో వాటిని వీసీ గారి దృష్టికి, రిజిస్ట్రార్ గారి దృష్టికి, అప్పటి రిజిస్ట్రార్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కానీ వీసీ గారు ఏ రకమైనటువంటి స్పందన లేకపోవడం చేత ఆ తర్వాత మేము పాలక మండలి దృష్టికి కూడా తీసుకుపోయినా కూడా పాలక మండలి కూడా రాజకీయ ప్రలోభాలకు లోనై వచ్చినటువంటి కారణంగా వీసీ గారు ఎలా చెప్తే అలా ఎన్నటువంటి కారణంగా వాళ్ళు కూడా ఎటువంటి చర్యలు తీసుకుపోయిన కారణంగా చివరకు ప్రభుత్వం మారిన తర్వాత మేము రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాము, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత మేము ముఖ్యంగా ప్రభుత్వానికి విన్నవించిందంటే యూనివర్సిటీలో టీచర్ల మీద వ్యక్తిగత కక్షలకు పాల్పడుతున్నాడు, విద్యార్థులు ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. అదే మనం చూస్తున్నాం. ఇక్కడ కొంతమంది విద్యార్థి సంఘాల నేతలు అప్పుడు స్వయంగా పిహెచ్డీ అడ్మిషన్ల పైన ఆందోళన చేశారు, అక్రమాలు జరిగాయంటూ వాళ్ళు కూడా ఉన్నారు, స్వయంగా బాధితుడు ఉన్నాడు. చెప్పండి, అప్పుడు మీరు స్వయంగా పిహెచ్డీ అడ్మిషన్లో అవకతవకలు జరిగాయని ఆందోళన చేశారు, గొడవలు చేశారు, అప్పుడు మీ పైన దాడులు కూడా చేశారనుకున్నా కొన్ని ఆరోపణలు చేశారా? ఇందులో ఎంత వాస్తవాలని? గతంలో పిహెచ్డి ప్రవేశాలలో అక్రమాలు జరిగినాయని చెప్పేసి మేము అక్కడ ప్రజాస్వామ్యయుతంగా ధర్నా చేస్తూ ఉంటే మా మీద పాశవికంగా పోలీసులు దాడి చేయించి తర్వాత టాస్క్ ఫోర్స్ ఆఫీస్ తీసుకొని పోయి మమ్మల్ని కొట్టించి జైలు పాలు చేసి మమ్మల్ని కాళ్ళు చేతులు ఇరిగేలా అప్పుడు చేయడం జరిగింది. అప్పుడు 36 రోజులు మేము దీక్ష చేస్తే ప్రతిరోజు కూడా మీడియా ముఖంగా మేము బహిరంగ చర్చకు సిద్ధము, మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, మీరు ఖచ్చితంగా యూజీసీ నామ్స్ని మొత్తం మీరు వైలేట్ చేసి మీ అనుయాయులకు సంబంధించినటువంటి వాళ్లకు ఈ పిహెచ్డి ప్రవేశాలను కల్పించాలని చెప్పేసి మేము పదే మొత్తుకున్నప్పటికీ ఇప్పుడు గతంలో ఉన్నట్టు పిసిసి అధ్యక్షునిగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అప్పుడు అక్కడికి వచ్చి మా దీక్షకు సంఘీభావం తెలపడం జరిగింది. అప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమైన మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు వచ్చి ఆయన పార్టీ పరంగా ఆయన పరంగా సారీ చెప్పడం జరిగింది. దాని మీద విచారణకు ఆదేశిస్తామని చెప్పడం జరిగింది. విచారణకు ఆదేశిస్తామని చెప్పేసి ఒక 3 మెన్ కమిటీ వేస్తామని జరిగింది, కానీ అది కాగితాల వరకు కూడా పరిమితం కాలేదు. విద్యార్థులు విజయం సాధించేటట్టు చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కొంతమంది ఉన్నారు. చెప్పండి, అంటే యూనివర్సిటీలో ఇప్పుడు జరిగే విజిలెన్స్ ఎంక్వైరీ ద్వారా ఈ యొక్క యూనివర్సిటీ ప్రతిష్ట దిగజారే పరిస్థితి ఉంది. మీరు ఒక విద్యార్థిగా ఏం కోరుకుంటున్నారు? ఇక్కడ జరిగేటువంటి రీసెర్చ్లు కోరుకుంటున్నారా, ఈ రాజకీయాలు కోరుకుంటున్నారా? ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీ ప్రతిష్టను గత 3 సంవత్సరాలుగా గంగలో కలిపిండు కాబట్టి ఇప్పటికైనా రేపు భవిష్యత్తులో రాబోయే వైస్ ఛాన్సలర్లు నిష్పక్షపాతంగా విద్యార్థిని బేస్ చేసుకొని ఇక్కడ విద్య కొనసాగించాలంటే కంపల్సరీ విజిలెన్స్ కమిటీ ఏదైతే ఇప్పుడు వస్తుందో రేపు అది స్పష్టంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిజమైన అవినీతి ఆరోపణల అక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, ఇటు భూముల విషయంలో కానీ లేకపోతే ఇక్కడ వైస్ ఛాన్సలర్ నియమించబడుతూ ఏం చేస్తున్నారంటే కాకతీయ యూనివర్సిటీ లోపల ఉన్నటువంటి తనకు అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది అవినీతి అక్రమాలకు పాల్పడేటటువంటి టీచర్లను తన దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఏఆర్ అశోక్ బాబు లాంటి వాళ్ళని పెట్టుకొని ఇవాళ పాలన కొనసాగిస్తున్నారు. ఒక వైస్ ఛాన్సలర్ అంటేనే ఒక 10 సంవత్సరాలు ప్రొఫెసర్ సీనియారిటీ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ విస్తృతమైనటువంటి ఆలోచన విధానం ఉంటుంది, విద్యా పట్ల తనకు అవగాహన ఉండాలి. కానీ ఈ వైస్ ఛాన్సలర్కు అంటే దీని మీద ఏమున్నదో అని అవగాహన చేసుకున్నటువంటి క్యాపబిలిటీ కూడా లేని వైస్ ఛాన్సలర్ను గత ప్రభుత్వం నియమించి ఇవాళ పక్కన ఉన్నటువంటి ఇంగ్లీష్ డ్రాఫ్ట్ వచ్చినటువంటి రిజిస్ట్రార్లను పెట్టుకొని ఇవాళ వాళ్ళు ఏదైతే చెప్తారో దాన్నే వీళ్ళు వాటిస్తారు. వరంగల్ సెంట్రల్ జైలుని ఏ విధంగా తరలించినామో కాకతీయ యూనివర్సిటీ కూడా ఈ ప్రభుత్వ యూనివర్సిటీలు ఏవైతే ప్రైవేట్ యూనివర్సిటీ నడుపుతున్న వరదారెడ్డి కావచ్చు, పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ ఆ యూనివర్సిటీలకు వత్తాసు పలికే విధంగా దీన్ని నాశనం చేయాలనే కుట్రతోనే ఇటు ప్రభుత్వ పాలకులు
ఇటు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా ఘోరాలు నేరాలుగా పరిగణించి రేపు ఏదైతే విజిలెన్స్ కమిటీ వస్తున్నదో రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏదైతే ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నో తనకు స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నదని మేము కోరుకుంటున్నాం. పరిశీలన చేసి వీళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా. ధన్యవాదాలు. అదే మనం చూస్తున్నాము. మొత్తానికి యూనివర్సిటీలో జరిగిన అవినీతి అక్రమాలపైన రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏదైతే విజిలెన్స్ కమిటీ వేసిందో ఆ విజిలెన్స్ కమిటీ నిష్పక్షపాతంగా విచారణ జరపాలంటే ఇక్కడ ఉన్న అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి అధికారులందరినీ ప్రస్తుతం ఆ సీట్లలో నుంచి తొలగించి వాళ్ళని పైన చర్యలు తీసుకొని అనంతరం వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి జైలుకు పంపించాలని కూడా ఇటు విద్యార్థులు అధ్యాపకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కేయూలో జరుగుతున్నటువంటి ఓవరాల్ సిచ్యువేషన్. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.